హైదరాబాదులో ఒక కాలనీ. ఇక్కడ ఒక 14 ఏళ్ల పిల్లవాడు రోజు ఆ వీధుల్లో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. సో అతనికి తెలిసిన ఒక మిత్రుడు కొత్త బ్యాటు కొనుక్కున్నాడు. ఇతని దృష్టి ఆ బ్యాటుపై పడింది. ఎలాగైనా ఈ బ్యాటును సొంతము చేసుకోవాలని అనుకున్నాడు. ఒకరోజు ఆ మిత్రుడి ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఈ పిల్లవాడు ఆ బ్యాటును దొంగలించడానికి వెళ్తున్నాడు. ఇంతలో ఆ పిల్లవాడి 10 ఏళ్ల చెల్లెలు ఈ అమ్మాయి ఈ అబ్బాయిని గుర్తిస్తుంది, వెళ్ళి అతన్ని ఆపుతుంది. ఈ అబ్బాయి ఏం చేస్తాడు, తనతో తెచ్చుకున్న కత్తిని పెట్టుకొని 21 సార్లు విచక్షణారహితంగా ఆ 10 ఏళ్ల బాలికను పొడుస్తాడు. పొడిచేసి అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటాడు. అలాగే కర్ణాటకలో ఒక 13 ఏళ్ల పిల్లాడు ఏదో ఒక చిప్స్కు సంబంధించి గొడవ, పక్కన ఉన్న కత్తి తీసి తన సీనియర్ని పొడిచి వేస్తాడు. ఇదంతా మీరు చూసారు అనుకోండి, నేరం. అంటే ఇవాళ చిత్రాల్లో చూపించే హింస. మొన్న ఎక్కడో ఒక మిత్రుడు చాలా బాగుందండి మూవీ చూడండి అని చెప్తే 5 నిమిషాలు కూడా ఈ చిత్రము చూడలేకపోయాము. మరి ఆ హీరో ఏమనుకున్నాడో ఏమో. ఎంత లాంటి హింస అంటే, సో ఇదంతా ఫ్యామిలీస్తో వెళ్ళి, అలాగే ఇంకొక మిత్రుడు ఎప్పుడు ఈ వీడియోస్ స్టూడియోలు ఏంటండి, సరదాగా ఒక మంచి మూవీ వచ్చింది, కామెడీ మూవీ పదండి అని చెప్పి టికెట్ బుక్ చేశారు. వెళితే మొత్తం పిల్లలే ఉన్నారు థియేటర్లో. ఆ చిత్రం యొక్క కథ మీకు పచ్చి బూతు. ఒక బూతు సన్నివేశం స్క్రీన్ మీద వస్తుంది. వెనక ఉండే పాప, నాన్న చాలా కామెడీ కదా, భలే ఉంది. ఆ మొద్దు తల్లిదండ్రులు అలా చూస్తున్నారు. అంటే మరి ఇక్కడ సెన్సార్షిప్ ఏంటి, సర్టిఫికేషన్ ఏమిటి, ఈ థియేటర్ వాళ్ళు ఏమిటి అడక్కండి. సో ఇదంతా మీకు దేనివల్ల జరుగుతుంది? సొసైటీలో ఇలాంటి హింస, ఇలాంటి నేర ప్రవృత్తి, అర్థం పర్థం లేని చిత్రాలు, వాటిని చూసే తీసుకువెళ్ళే తల్లిదండ్రులు. అంటే గర్భ సంస్కరణ అని ఒక తత్వాన్ని చెప్తారు, అది జరగడం లేదండి. అంటే మీరు చరక సంహిత చదివేరు అనుకోండి. ఒక మహిళ గర్భాన్ని ఎలా ధరించాలి అని ఆయన 2-3 చాప్టర్స్లో చాలా వివరంగా, అంటే గర్భ సంస్కరణ అంటే ఏంటండి, పాత విషయాలు, పనికి రాని విషయాలనంతా తీసేసి మీరు కొత్త మంచి సమాజానికి ఉపయోగపడే విషయాలను ప్రజలకు పరిచయం చేయడం. ఇది సొసైటీకి సంబంధించి అవ్వచ్చు. కానీ గర్భ సంస్కరణ అన్నప్పుడు మీ దేహములు, అంటే ఒక మహిళ గర్భము దాల్చబోతుంది అన్నప్పుడు తన దేహాన్ని ఎలా ప్రిపేర్ చెయ్యాలి, దీన్నే గర్భ సంస్కరణ అంటారు. ఇది పురుషుడికి కూడా వర్తిస్తుందండి. ఎందుకంటే శుక్లము అనబడే విషయము పురుషుడికి సంబంధించింది. ఓవం అంటాము, అలాగే యుటెరిస్ అంటే గర్భసంచి, ఇదంతా మహిళకు సంబంధించిన విషయం. ఇక్కడ సంస్కరణ జరిగితే మీకు అద్భుతమైన ఒక పిల్లవాడో లేదో ఒక పాపో పుడుతుంది. ఇప్పుడు ఇదే ఇజ్రాయెల్ మోడల్ అన్నారు అనుకోండి. ఒక అమ్మాయి ఈమె ప్రెగ్నెంట్ అయ్యింది అంటే టోటల్గా ఆమెను ఎంత అద్భుతంగా చూసుకోవాలో, నెక్స్ట్ 10 మంత్స్ ఆమెకి ఏమేమి కావాలి కాదు, ఆమె ప్రిపేర్ అయ్యి ఉంటుందండి. అంటే ఒక మంచి సంగీతము, మంచి పుస్తకాలు, మంచి ఆలోచనలు, మంచి ఆహారము, ఇలాగే ఆ మహిళను ఆ సొసైటీ తయారు చేస్తుంది. మనకన్నా 100 రెట్లు హింస ఉండే ఒక సమాజము, విపరీతమైన యుద్ధాలు, ఎప్పుడు స్ట్రెస్ టెన్షన్, అయినా కూడా గర్భము అన్నప్పుడు నువ్వు ఇంకొక జీవికి ప్రాణం పోస్తున్నావు. సో ఆ జీవి సమాజంలో చక్కగా బతకాలి, నేరగాడులాగా కాదు. ఇవాళ అదే జరుగుతుంది, మనం ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నాం. అంటే ఒక పండెంటి అద్భుతమైన ఒక పిల్లవాడో ఒక పాపనో ఇవాళ మహిళలు కనలేకపోతున్నారు. మీరు హెల్త్ పరంగా చూసారు అనుకోండి, వీళ్ళ యొక్క డయటరీ సిస్టమ్ అనేది డిజాస్టర్. అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్తో నాకైతే వందల మీకు ఇలాగా రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళందరికీ పీసీఓడి ప్రాబ్లమ్సే, లోపల సిస్ట్లు ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఏంటి, మీకు కొలెస్ట్రాల్ పెరగడం, ఫ్యాట్ కంటెంట్ పెరిగి వీళ్ళు గర్భము దాల్చలేకపోవడము. అంటే మీకు మీ ప్రిపరేషన్ లేదండి.
రేపు మీకు వివాహానికి కావలసిన వయసు వస్తుంది, మీరు వివాహము చేసుకుంటారు, ఒక మంచి వ్యక్తిని ఎంచుకుంటారు, మీరు సంసారము చేస్తారు, మీకు పిల్లలు పుడతారు. ఈ పిల్లలు సొసైటీలో చక్కగా ఎదగాలి, బాగా చదువుకోవాలి, బాధ్యతతో ఉండాలి. అలాంటి పిల్లలని మాత్రమే కనగలిగితే ఆ సొసైటీ అద్భుతంగా ఉంటుంది. మరి మనము చేస్తున్నామా? మీరు సినిమా అంటూ వెళితే ఎక్కడ లేని వైలెన్సే కదండి, ఎంతటి హింస. అలాగే మీరు సోషల్ మీడియా చూసారనుకోండి, పనికి మాలిన మెసేజ్లు, వచ్చే మెసేజ్లంతా సకానికి సకము జంక్ మెసేజ్. సరే, ఏమైనా మంచి ఆహారము తింటామా అంటే వెళ్ళి ఆ బిర్యానీలు, లేనిపోని ఫ్యాట్ ఫుడ్, జంక్ ఫుడ్. సో ఓవరాల్గా చూసారనుకోండి, చరకుడు చెప్తున్నా మీకు ఈ గర్భ సంస్కరణ అనేది అసలు జరగడం లేదు. అంటే మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి, మీరు దైవ దర్శనము చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి, పూజలు చేసుకోవాలి, మంచి ఆలోచనలు ఉండాలి, మంచి సంగీతం వినాలి, మంచి ఆహారము. అంటే సత్వ రజో తమో గుణము అంటాము. సత్వగుణము అనేది మెల్లమెల్లగా మనలో చచ్చిపోతుందా? ఎటు చూసినా కూడా మనము ఇలాగ నేరగాళ్లనే తయారు చేస్తున్నాం. ఒక 13 ఏళ్ల పిల్లవాడు కత్తి పట్టుకొని ఒక బ్యాట్ కోసం వెళుతున్నాడంటే వెళ్ళాడు, సరదా పడ్డాడు. కానీ ఎవరైనా తనని ఎదిరిస్తే వాళ్ళని ఇలా పొడి చేయాలి అడిగారు పోలీసులు. మరి ఈ వయసులో ఇలాంటి ఆలోచన ఏమిటంటే, సిఐడి అని ఒక సీరియల్ వస్తుందండి, నాకు చాలా ఇష్టము. సో అందులో ఒక క్రైమ్ ఇలాగే చేస్తారు, అది చూసి నేను అలాగే చెయ్యవచ్చని ఆ పాపను పొడి చేశాను. ఇందులో తప్పేమిటి అంటే, తప్పు ఆ పిల్లవాడిది కాదండి. ఎందుకంటే పుట్టే పిల్లవాడు ఎలా ఉంటాడు, ఎలాంటి గుణగణాలు వాడికి వస్తుంది, నోబడీ నోస్. కానీ తల్లిదండ్రులకు తెలుసు కదా. సో వీళ్ళ ఆలోచన విధానం ఏమిటి, సో వీళ్ళు పిల్లల్ని కంటున్నప్పుడు వీళ్ళ మానసిక పరిస్థితి, అంటే హెల్త్ అనండి, మైండ్ అనండి, వీళ్ళు ఎలాంటి ఫీడింగ్ చేస్తున్నారు. అన్నమయ కోశ అని అతి ముఖ్యమైన ఒక అంశాన్ని యోగాలో చెప్తారు. ఆ అన్నమయ కోశ అనండి, ప్రాణమయ కోశ అనండి, విజ్ఞానమయ కోశ, వీటిని చూసారనుకోండి, ఇందులో అంతా చరకుడు ఆయన చెప్పిన సంహితలో ఎన్నో అద్భుతాలు, వాటిని అంతా కూడా ఇవాళ మనము విస్మరిస్తున్నాము, దూరము చేసుకుంటున్నాము. ఎలాంటి ఒక ప్లానింగ్ అనేది లేదు. అన్ప్లానెడ్ ప్రెగ్నెన్సీ అని మాట్లాడామనుకోండి, ఇలాంటి పిల్లలే పుడతారు. ఇప్పుడు ఒక మహిళ, ఈమె గర్భవతి అయ్యింది, ఇంటిలో ఎప్పుడూ గొడవలే, భార్యాభర్తలు గొడవలు పడుతూనే ఉన్నారనుకోండి, పుట్టే ఆ పిల్లవాడు పిరికివాడుగాను, భయస్థుడుగానో పుడతాడు. వీళ్ళు సరిగ్గా మాట్లాడుకోవడం లేదు, దూరముగా ఉంటున్నారు. భర్త ఒక ఊరిలో, భార్య ఒక ఊరిలో, ఈవిడ ప్రెగ్నెంట్, ఒంటరిగా ఈ బాధ పడుతుందనుకోండి, ఆ పిల్లవాడికి రేపు ఆటిజం రావచ్చు, లేదా మెంటలీ రిటార్డెడ్గా పుట్టొచ్చు. అంటే పిల్లలు పుట్టడము అనేది ముఖ్యము కాదండి, ఆ పిల్లలను మీరు ఎలా పెంచుకోవాలి, చక్కగా పెంచాలి, బాధ్యతగా పెంచాలి అన్నప్పుడు తల్లిదండ్రులు ప్రేమానురాగముతో ఎప్పుడూ కలిసిమెలిసి, ఈ పిల్లవాడు సమాజానికి ఉపయోగపడాలి, వీడు బాగా చదువుకొని ప్రయోజకుడు అవ్వాలని అనుకొని కలిసి ఉండాలి. అలాంటి పరిస్థితి ఉందా? భర్తకు డే డ్యూటీ అంటే భార్యకు నైట్ డ్యూటీ. సో వీళ్ళు ఎప్పుడూ కలిసి భోజనం చెయ్యరు. మనము వేదాల్లోకి వెళ్ళాలండి, అక్కడ ఈ గర్భ సంస్కరణకు సంబంధించి ఏమేమి చెప్పారో పెద్దవాళ్ళు పిల్లలకి నేర్పించి ఇది చాలా చాలా ముఖ్యమైన అంశము నీ జీవితంలో. కాబట్టి నువ్వు జాగ్రత్తగా నీ గర్భాన్ని నిలుపుకో, మంచి పిల్లవాడినో పాపనో కను అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పాలి. అలాంటి పెద్దవాళ్ళు ఇవాళ సొసైటీలో ఉన్నారా? వాళ్ళు వీళ్ళతో కలిసి ఉంటున్నారా? ఇదంతా కూడా ఆలోచించారనుకోండి, ఒక మేజర్ డిజాస్టరస్ సిచ్యువేషన్లో నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది. మరి మీకు ఒక మంచి పాపో బాబో పుట్టాలి అంటే ఈ చెప్పబడిన విధానాలంతా కూడా మీరు పాటించాలని అనుకుంటున్నారా? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.